బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్రిపుల్ ప్రాజెక్టులో భూ సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని, నాయకుల అవినీతి కోసం అలైన్మెంట్ మార్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ సమస్యలపై ఆన్లైన్ ఉద్యమాన్ని చేపడతామని, జనవరి 5న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులు, అధికార పార్టీ నాయకులు, బంధువుల భూములు, లేఅవుట్లను కాపాడేందుకు త్రిపుల్ అలైన్మెంట్ ను ఉద్దేశపూర్వకంగా మార్చారని, ఫలితంగా పేద, చిన్న రైతులు, సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నటువంటి వారు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చాయని ఆమె ఆరోపించారు. భూసేకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి రీసర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊర్లో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి ట్రిపుల్ లో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్ గా చేతులు ఎత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయను నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అయితే. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్ లో ఏదైతే ట్రిపుల్ తలపెట్టిరో, ఈ ట్రిపుల్ ఏంది మన భువనగిరి మధ్యలోకి పోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి పోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి పోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్ లో అయినా, సదర్న్ పార్ట్ లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్ లో ట్రిపుల్ అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్ గా పోరంబోక్ ల్యాండ్ నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్ తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోడు లేదని వాళ్ళు చెప్పారు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాం, మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి. పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఈ వెంచర్లు తప్పియడానికి, కాలేజీలు తప్పియడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరిది అయితే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. మేము నితిన్